మీ రజని. ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ టిక్కా ఎలా చేయాలో తెలుసుకుందాం. రెస్టారెంట్లో మనం ఎప్పుడు తింటూ ఉంటాం కదండి చికెన్ టిక్కా. అది ఈరోజు ఇంట్లోనే ఎలా చేయాలో మనం చూద్దాం. ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేద్దాం. నోరూరుతుంది కదండి. అవునండి, చాలా బాగుంటుంది. మనం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ని కరెక్ట్గా ఫాలో చేయండి. ఇప్పుడు నేను 3 స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిని నేను ప్యాన్ మీద లైట్గా ఫ్రై చేశాను. సాల్ట్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారం నార్మల్ కారమేనండి ఇది. పసుపు 1 టీ స్పూన్ తీసుకున్నాను. అలాగే గరం మసాలా 2 టీ స్పూన్లు, ఇంకా జీరా పౌడర్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ అండి. అలాగే కాశ్మీరీ లాల్ మిర్చ్ 1 టీ స్పూను. ఇది మన టిక్కాకి మంచి కలర్ని ఇస్తుందండి. ధనియా పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. హమ్ కర్డ్ 2 టీ స్పూన్లు తీసుకుంటున్నానండి. హమ్ కర్డ్ అంటే ఏమీ లేదు, మనం నార్మల్ పెరుగుని వడకట్టేసేసి దాంట్లో ఎక్సెస్ వాటర్ని అంతా తీసేస్తే గట్టిగా అవుతుంది కదా, అదనమాట. బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేసుకొని ఇప్పుడు లెమన్ జ్యూస్ని 1 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిపోయింది కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఒక 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం తగ్గింది, 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి బాగా నలిపేసేసి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ వేసుకుందామండి. ఇది శుభ్రంగా కడిగేసేసి వేసుకున్నాను. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం. ఇది 1/2 కిలో చికెన్ అండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని నేను స్టవ్ మీద వేడి చేసుకున్నానండి. ఆయిల్ పోసేస్తున్నాను. ఇలా వేయటం వల్ల మన మసాలా చికెన్ పీసెస్కి బాగా పట్టుకుంటుంది. ఆయిల్ మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసేద్దాం. ఈ చికెన్ని మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసేసి మనం ఊరపెట్టేస్తే అంత బాగుంటుంది. నేను ఇక్కడ 4 అవర్స్ పెట్టానండి ఫ్రిడ్జ్లోంచి తీసేసి తర్వాత టూత్పిక్స్కి కుచ్చుతున్నానండి. మీ దగ్గర టూత్పిక్ లేకపోతే ఆయిల్లో ఒక్కొక్కటిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను టూత్పిక్ ఎందుకు కుచ్చానంటే చూడటానికి బాగుంటుంది, తినేప్పుడు కూడా పట్టుకొని తినడానికి కన్వీనియంట్గా ఉంటుందని టూత్పిక్ యూజ్ చేసుకున్నాను. ఆయిల్ సరిపడా తీసుకోండి. ఒక్కొక్కటిగా ప్లేస్ చేసుకోండి.
బాగుంది కదండి. నాకైతే ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. 2 నిమిషాల పాటు తిప్పుకోకుండా అలాగే ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఒక్కొక్క పీస్ని రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 4 అవర్స్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది, జ్యూసీగా ఉంటుంది. ఫ్రై అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం చికెన్ టిక్కా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ముందు రోజే చికెన్ తెచ్చిపెట్టుకొని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తెల్లారి చికెన్ టిక్కా ప్రిపేర్ చేసుకుంటే జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి, తీసేసాను. ఇప్పుడు నేను ఒక బొగ్గు ముక్కను తీసుకొని స్టవ్ మీద కాల్చుతున్నానండి. తర్వాత దీన్ని మన ఫ్రై అయిపోయిన చికెన్ టిక్కా పీసెస్ మధ్యలో ఒక గ్లాస్లో పెట్టేసేసి దానిపైన నెయ్యిని వేసుకొని మూత పెట్టేస్తున్నాను. మనం ఇలా చేయటం వల్ల చికెన్ టిక్కాకి తందూరి ఫ్లేవర్ వస్తుందండి. మీ దగ్గర ఈ బొగ్గు ముక్క ఉంటే ఇలా చేయండి, లేదంటే బిర్యానీ ఆకును కాల్చి ఈ విధంగానే ప్రయత్నించండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. రెస్టారెంట్ స్టైల్లో మన చికెన్ టిక్కా చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన నుంచి వచ్చే కొత్త నోటిఫికేషన్స్ని మొదట మీరే అందుకోగలుగుతారు. అలాగే మనం మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.